అన్నం పరబ్రహ్మ స్వరూపం. వింటూనే ఉంటాం, చెప్తూనే ఉంటాం, చెప్పుకుంటూనే ఉంటాం. కానీ సాధన చేస్తూ చేస్తూ అన్నమయ కోశం యొక్క తత్వం, అంటే ఈ శరీరం యొక్క కథ ఎప్పుడు అర్థమవుతుందో, ఈ శరీరానికి మనసు ఎలా రిలేటెడ్గా పనిచేస్తుందో, ఆ రెండిటి యొక్క కలయిక జరిగినప్పుడు మాత్రమే ఆ పదానికి అర్థము తెలుస్తుంది, దాని పరమార్థము తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది అన్నం ఎంత గొప్పదో, అన్నం ఎంత పవిత్రంగా ఉండాలో, సాధనకు ఆ భోజనం ఎలా పనికొస్తుందో, ఎంత దూరం తీసుకెళ్తుంది. అంతే తప్ప ఏ సాధన చేయకుండా పుస్తకాల్లో చూసి ఎవరు చెప్పింది విని మాట్లాడడం కాదు. అది అనుభవంలోకి వస్తే తప్ప దాని యొక్క లోతు తెలియదు. అందుకే ఒక వ్యక్తి సాధన చేసేటప్పుడు పరమాత్ముడిగా అయ్యేంత వరకు భోజనం యొక్క ప్రభావం ఉంటుంది. దాని తర్వాత అది పెద్ద ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే అప్పటికే నీ లోపల అంతర్ముఖ శ్వాస మొదలవుతుంది, బయట శ్వాస ఆగుతుంది. కంప్లీట్గా ఫిజికల్ బాడీ మొత్తం వాయు రూపంలోకి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది.